మనకి ఎగ్జామ్ ఉంది కదా. అవునవును, ఈరోజు మనకి ఎగ్జామే. నువ్వేమైనా చదివావా? నేను ఇంకా ఏది చదవలేదు జిమ్మి. అబద్ధం చెప్పకు, నాకు అన్నీ తెలుసు. నువ్వు అన్నీ చదివి ముగించుంటావు. నిజంగా నేను ఏమీ చదవనే లేదు. నువ్వు ఇదేలాగానే పోయిన ఎగ్జామ్ కి కూడా చెప్పావు, కానీ నువ్వే క్లాస్ లో ఫస్ట్ వచ్చావు కదా. అది నా అదృష్టం బాగుండింది. నేను అప్పుడే చదవలేదు, ఇప్పుడు కూడా చదవలేదు. సరే సరే, ఇదిగో మన స్కూల్ కి వచ్చేసాం. మీరు ఎందుకని స్కూల్ కి ఇంత లేట్ గా వచ్చారు? ఇక్కడికి వస్తూ ఉంటే ఒక పెద్ద పాము నన్ను పట్టుకుంది, ఇంకా తినాలని కూడా అనుకుంది. అబద్ధం అబద్ధం చెప్పకు అట్టు. నేనెందుకు అబద్ధం చెప్పాలి? నేను చెప్తున్నది నిజమే. కావాలంటే జిమ్మిని అడగండి. అరే దేవుడా, ఎంత అబద్ధం చెప్తున్నాడు. అటు జాగ్రత్తగా వెళ్ళు, దోవలో పావులు ఏమైనా ఉంటాయి. నన్ను భయపించడానికి ప్రయత్నించకు. నన్ను పాము కాటేసింది. అది పావు కాదు అట్టు, అది చెట్ల నుంచి ఏమో పడింది. ఆ తర్వాత నువ్వు ఎలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చావు? మేము ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాం. నేను చాలా ధైర్యంగా నా కాల్ని పట్టుకున్న పాముని తీసి అడవిలోకి విసిరేశాను. నువ్వు ఆపుతావా? అది ముందు పావే కాదు, చెట్ల నుంచి పడినట్టుంది. నువ్వు ఎంత అబద్ధం చెప్తున్నావు. ఇది చాలా తప్పైన విషయం. అచ్చచ్చో, షేమ్, షేమ్. అచ్చచ్చో, షేమ్, షేమ్. ఏంటి అరుస్తున్నారు పిల్లలు? వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో కూర్చోండి. ఏంటి అందరూ ఎగ్జామ్ కి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం టీచర్. ఏయ్, అక్కడే ఆగు. నేను ఇక్కడ నిలబడ్డా నీ కంటికి కనపడ్డం లేదా? లేదు, అది ముందు తినడం ముగించు. టీచర్, వాడు ఎప్పుడూ తింటూనే ఉంటాడు. సరే సరే, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ రోజు మీకు ఓరల్ ఎగ్జామ్ జరగబోతోంది. అందరూ దానికి సిద్ధంగా ఉన్నారా? Yes, teacher. మొదటి ప్రశ్న, అడవిలో ఉన్న వాళ్ళందరిలో చాలా బాగా పాడేది ఎవరు? కిట్టు చెప్తాడు. హే, ఎవరని చెప్పండి. కాకి కాకి. టీచర్, కాకి. తప్పు. దీనికి ఎవరు సరైన సమాధానం చెప్తారు? నేను చెప్తాను టీచర్. చెప్పు అటు. కోకిల. కోకిల చాలా బాగా పాడుతుంది. సబాష్, సరైన సమాధానం. చీటర్. అడవికి రాజు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం చిమ్మి చెబుతాడు. తెలీదు టీచర్. ఎవరు చెప్తారు? సరే, నువ్వే చెప్పు. సింహం. అద్భుతం. తరువాత ప్రశ్న, సరే చెప్పండి, పక్షుల్లోనే బాగా నాట్యం చేసేదెవరు? పొన్నం చెబుతుంది. టీచర్, నెమలి. అరే రారా, ఎందుకని ఆలస్యంగా వచ్చా? అది నేను సరే సరే, వచ్చి కూర్చో. అరే, నువ్వు ఇక్కడొచ్చి కూర్చోకు, ఇంకెక్కడైనా కూర్చో. నీ ఫ్రెండ్షిప్ అంత మంచిదేమీ కాదు. ఇలా రా, నా దగ్గర కూర్చో. ఇలా చూడు, ఆ నక్కతో అస్సలు చేరకు, సరేనా? అరరే మిత్రమా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి మిత్రులే, తెలియని వాళ్ళు కాదు. చెప్పాలనిపించింది చెప్పేశాను. పూర్ణం సరిగానే చెప్తుంది. సెల్ఫిష్ గా ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా మిగతా వాళ్ళతో ఫ్రెండ్స్ గా ఉండేదే మంచిది. పిల్లలు, ఆ చిన్న నక్క మీద మీరు చూపించే ఫ్రెండ్షిప్ చూస్తే సంతోషంగా ఉంది. కానీ ఒక విషయం చెప్పండి, అందరూ అట్టును చూసి ఎందుకు దూరంగా వెళ్తున్నారు? మమ్మల్ని మోసం చేసే వాళ్ళ దగ్గర మేమెందుకు ప్రేమగా ఉండాలి? మాతో ఎప్పుడు అబద్ధం చెప్పే వాళ్ళతో మేమెందుకు ఫ్రెండ్స్ గా ఉండాలి? ఎప్పుడో వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ దగ్గర మేమెందుకని ఫ్రెండ్స్ గా ఉండాలి? మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. అందరూ ఎప్పుడూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడూ ఎవర్ని దూరం చేసుకోకూడదు.
మీరే మీ ఫ్రెండ్స్ చేసే తప్పుల నుంచి వాళ్ళని దూరం చెయ్యాలి. మేము ప్రయత్నిస్తాము టీచర్. అవును టీచర్. ఇంకా మేడం మేము అట్టుతో ఎప్పుడూ ఫ్రెండ్స్ గానే ఉంటాం.